హాయ్ అండి. వాళ్ళ నాన్నని చూద్దామని ఎంతో ఆశతోనే హాస్పిటల్‌కి వెళ్తే, వాళ్ళ వదిన పక్కకి తీసుకువెళ్ళి, "ఇప్పుడు నేను ఎలాగైనా చూడాలి. నువ్వు అమ్మతో మాట్లాడు వదిన. ప్లీజ్ వదిన" అని ఎంత బ్రతిమిలాడినా, "ఇప్పుడు కాదు మహా, తర్వాత నేను చూపిస్తాను, మాట్లాడతాను. ఇప్పుడు నువ్వేం మాట్లాడకు." ఏమైనా చేయొద్దునా ప్లీజ్. చూద్దు, కానీ ఇప్పుడు కాదు. మామయ్య గారు ఇంకా స్పృహలోకి రాలేదు. వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఈ హాస్పిటల్ ముందే కూర్చుంటాను. మీ అన్నీ వస్తాడు. మళ్ళీ అదొక గొడవ అవుతుంది. నువ్వు ఇక్కడ ఉండొద్దు. మా ఇంటికి వెళ్ళు. మా అమ్మ, మా నాన్నతో మాట్లాడతాను. నేను నీతో టచ్‌లో ఉంటాను. మళ్ళీ లోపలికి రాకు మహా. ఏడవకండి. మీ నాన్నగారికి ఏమీ కాదు అని చెప్పి అలా ఏడుస్తూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడే వస్తున్నావా? వస్తుంటే టీ కొట్టు దగ్గర వాళ్ళు ఆపారన్నా. చివరి వాళ్ళు పని పాట లేని వాళ్ళు. వదిలే అన్నా. ఏమంటున్నారు? ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. దేని గురించి? చక్రి భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట కదన్నా. అంటే మళ్ళీ రాదంట కదా. ఏం మేస్త్రి, మీ ఇంటికి నిజంగా గట్టి శాపమే తగిలిందయ్యా. అదేంటన్నా అలా అంటున్నావు? మీ ఇంటికి కోడలు రాను వచ్చింది పోను పోయింది. ఏంటో పాపం మీ అత్త పెట్టిన శాపం నిజమే అయింది. మీకెవరు వెళ్ళిపోయిందని చెప్పారన్నా? ఒకరైతే పేరు చెప్పేవాడిని, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్లని ఏమైనా గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చారా? బ్యాండ్ మేళం పెట్టారు, టపాసులు గాల్చారు, ఆడుతూ పాడుతూ తీసుకొచ్చి ఏడిపించి పంపించారు. అంతా అబద్ధం అన్నా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాలేదని ఫోన్ వస్తే చూసి రావడానికి మా చక్రితోనే కలిసి వెళ్ళింది. సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. మీరే చూస్తారు. అలా చెప్పుకోకపోతే ఇంకేం చెప్తారులే, వచ్చినప్పుడు చూద్దాం. ఏంటిది అంటే అంతా అదే అనుకుంటున్నారని చెప్తారు. ఆ తర్వాత మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కలిసి వాళ్ళ వదిన చెప్పిన వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు. అయితే వాళ్ళని చూసి వాళ్ళ నాన్న లక్ష్మి లక్ష్మి అని చెప్పి వాళ్ళ ఆవిడను పిలుస్తుంటాడు. వాళ్ళిద్దరు బయటికి వచ్చి చూస్తుంటారు. వీళ్ళు కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతున్నారు. ఎలా ఉన్నారు అంకుల్ అంటే, ఇలా ఉన్నాం, ఇక ముందు ఎలా ఉంటామో తెలియదు. వదిన చెప్పింది ఇక్కడనే ఉండమనంటే, అంటే తిను కూడానా, నువ్వు ఇక్కడనే ఉండు బయటనే, నువ్వు మాత్రం బయటికి లోపలికి రావద్దనంటే, ఒక్క నిమిషం అంకుల్ అని చెప్పి మహా తనని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది. వీళ్ళు అసలు మనల్ని మనుషులుగానే చూడటం లేదు. కానీ మా నాన్న కోసం ఇక్కడ ఉండక తప్పదు. ఇంతకన్నా వేరే చోటు కూడా నాకు తెలియదు. కాసేపు బయట వెయిట్ చేయండి, ఏమనుకోకండి. అయ్యో పర్లేదండి, చాలా పెద్ద తప్పు చేసావమ్మా. మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలన్నీ అడియాశలు చేశావు. బతకలేను అనే స్థాయికి వెళ్ళిపోయాడు పాపం. వాడిలో నీకేం నచ్చిందో నాకు తెలియదు. సర్లే, అది నీ కర్మ. కానీ నిన్నైతే హారిక చెప్పింది కాబట్టి లోపలికి రానిస్తాను, నువ్వు ఉండు. ఇప్పుడు నిన్ను లోపలికి రానిచ్చినందుకు మీ అన్నయ్య మా మీద ఎంత కోప్పడతాడో మాకు కూడా తెలియదు. ఇప్పుడు నన్ను రమ్మంటారా వద్దంటారంటే, నువ్వు రా అమ్మ అంటే, సరే నాకు రాక తప్పదు, అతని మాత్రం వద్దు, నువ్వేం చెప్పుకుంటావు నీ ఇష్టానని చెప్పి మళ్ళీ చక్రి దగ్గరికి వస్తుంది మహా. ఆయన మిమ్మల్ని లోపలికి రావద్దన్నందుకు ఆయనే కదా అనింది, మీరు కాదు కదా. ఇప్పుడు నేను కూడా ఆ మాటే చెప్పాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఉండక తప్పదు. టైం చూసి మా వదిన మా నాన్నని కలిసే ఏర్పాటు చేస్తుంది. అప్పుడు నేను మా నాన్నకి నిజం చెప్పాలనుకుంటున్నాను. ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తాను. నా కోసం ఎన్నో అవమానాలు భరించారు, ఇప్పుడు కూడా అవమానిస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. నాకు తప్పదు, కానీ మీకు అవసరం లేదు కదా ఇలాంటివన్నీ. ఇందులో మీ తప్పే లేదు. పరిస్థితుల వల్ల మీరు కూడా నాతో పాటు దోషులైపోయారు. నిజం తెలిసాక నన్ను నమ్ముతారనే ఆశతోనో నమ్మకంతోనో ఉన్నారంటే, నిజంగా నమ్ముతారా? పెళ్లి ఎందుకు జరిగిందనేది అయితే అబద్ధం కాదు కదా. అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నమ్మకపోతే? నేను అంత దూరం ఆలోచించలేకపోతున్నాను. నన్ను కన్నవాళ్ళు కదా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు నా కోసం చాలా చేశారు. ఇలా వెనక్కి పంపించడం మర్యాద కాదు. కానీ వీళ్ళు నాకే విలువ ఇవ్వడం లేదు. ఇక మిమ్మల్ని రావద్దు అంటున్నారు. ఇంకా ఇక్కడ ఉండి ఏం లాభం? మీరు ఇంటికి వెళ్ళండి. మరి మీరు, మనకు జరిగిన పెళ్లి నిజం పెళ్లి కాదని తెలిసాక నేను ఇంకా అక్కడికి రావడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఏదో ప్రాజెక్ట్ పని చేయాలన్నారు, పెద్ద ఉద్యోగం చేయాలన్నారు కదా. ఫస్ట్ నా కుటుంబం నన్ను క్షమించాలి. నా వల్ల చావు అంచుల దాకా వెళ్లారు. వాళ్ళకి నా వల్ల చాలా అవమానం జరిగింది. ఎప్పట్లో నన్ను ప్రేమగా చూడాలి. కొద్ది రోజులు నా గురించి ఆలోచించడం మానేస్తాను. మీరింటికి వెళ్ళండి. వాళ్ళకు కూడా నిజం చెప్పండి. మీ అన్నదమ్ములు నిజంగా చాలా మంచివాళ్ళు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీ ఇంట్లో నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మర్యాదగా నడుచుకున్నారు. మొదటిసారి మా ఇంటి గురించి, మా కుటుంబం గురించి మంచిగా మాట్లాడడం వింటున్నాను. నేను ఇప్పుడు ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదు. అంటే అయినా అదంతా నాకు తెలియదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూడని వాళ్ళు ఏమనుకుంటే మీకేంటి? పట్టించుకోకండి, నాకు తెలుసు కదా. అందరికీ థ్యాంక్స్ చెప్పండి, ముఖ్యంగా మీ అన్నయ్యకి. ఏవండి, నేను ఇదంతా ఊహించలేదు మీరు ఇలా ఉండిపోతారని. మీ బట్టలు కూడా అక్కడే ఉండిపోయాయి కదా. పర్వాలేదు, అంత సర్దుబాటు అయినాక నేను వచ్చి అక్కడ వచ్చి అని తీసుకెళ్ళిపోతాను. మీరు నా కోసం చాలా ఖర్చు పెట్టారు. ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. ఈ చైన్ తీసుకోండి అని చెప్పి చైన్ ఇవ్వబోతుంటే,
ఏంటండి నేను ఏమైనా లక్షలు ఖర్చు పెట్టానా? జస్ట్ కార్లో డీజిల్ కొట్టించాను, అయినా నేను ఏమైనా వడ్డీ వ్యాపారనా? అమ్మో వద్దొద్దు, నాకు చాలా గిల్టీగా ఉంటుంది. మీరు మీ పనులు మానుకొని మరీ నాకు సాయం చేశారు. నేను మీరు కష్టాల్లో ఉన్నారని హెల్ప్ చేశాను అనుకున్నాను, కానీ ఇంత నష్టం అవుతుంది, ఇంత మంచి అవుతుంది అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదండి. మీ నుంచి ఎంత లాభం వస్తుందని కూడా నేను ఆలోచించలేదు. బంగారం ఇచ్చి దయచేసి నన్ను అవమానించకండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలనంటే మరి ఇవన్నీ వదిలేయండి. అసలు మీ వాళ్ళు ఇంకా మీరు చూడనే లేదు, మీరు కలవనే లేదు, క్షమించనే లేదు, కానీ ఇక్కడ ఉండాలి. వాళ్ళు చూసే చూపులను మీరు తట్టుకోవాలి. నాకు తెలుసు అండి మీరు ఎంత మంచి వాళ్ళు, మీరు ఎంత మంచిగా సహాయం చేశారనేది నాకు తెలుసు. ఇవన్నీ తెలిసి నాకు అండగా నిలబడ్డారు. నా కుటుంబం కూడా నన్ను అర్థం చేసుకోలేదు. మీరు మాత్రం నా కోసం నిలబడ్డారు. మీకు అంతా మంచి జరుగుతుంది అని ఇక్కడ మహా అంటే ఏం మంచి జరుగుతుంది అని ఇక్కడ చక్రి అనుకుంటున్నాడు. మా అన్నయ్య మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఊరుకోడు, వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, నేను ఫోన్ చేస్తానంటే ఒక విజిటింగ్ కార్డులో తన ఫోన్ నెంబర్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు. జాగ్రత్తగా వెళ్ళానంటే మీరు ఇలా అప్పగింతలు పెడుతుంటే ఎలానో ఉందండి, కావాలంటే నేను ఇక్కడే ఏదో ఒక సత్రంలో ఉంటాను, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను వస్తాను అని అంటాడు. మీరు ఇక్కడే ఉంటే నేను మిమ్మల్ని వదిలేచ్చానని వాళ్ళు నమ్మరు కదా, వాళ్ళకి నేను నచ్చ చెప్పాలి కదా, ఎలాగో నేను నాన్నకు అన్నీ చెప్పాలి, సర్ది చెప్పాలి, నచ్చ చెప్పాలి, ఆలస్యమైనా సరే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నమ్మాలి వాళ్ళు. మీరేంటి అలా ఉన్నారు అని చెప్పి ఇక్కడ చక్రి వంక చూస్తుంది మహా. మా వాళ్ళు నన్నేం చంపర్లే అని అంటే అలా మాట్లాడకండి అని చెప్పి అని అంటాడు చక్రి. సరే ఇంకా మీరు బయలుదేరండి, నేను వెళ్ళిపోతానని చెప్పి చక్రిని అక్కడ వదిలేసి తను వెళ్ళిపోతుంది ఇంట్లోకి. అక్కడ ఒక పాట వస్తుందండి, ఓ మనస అని సాంగ్. ఇక్కడ చక్రి వాళ్ళ పెద్దన్నయ్య కేశవ వాళ్ళ నాన్న జనాలనే అందరి మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటారు. కేశవ ఏమైంది, నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు, బయటికి వెళ్తే అందరూ అదే అడుగుతున్నారు, మన ఇంటి విషయాలు మనకన్నా బయట ముందు తెలిసిపోతున్నాయి, ఏంటో ఇది, ఏమైందో కనుక్కున్నావా మాధవ్ అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆసుపత్రిలో చేరంటే నిజంగా అదేనా, లేకపోతే మోసం చేసి వీని అక్కడికి రప్పిస్తున్నారా? లేదు నాన్న, వాళ్ళ వదిననే చెప్పింది, అది కూడా మహా ఫోన్ చేస్తేనే చెప్పింది, ఏదో మాత్రలు మింగి చచ్చిపోవాలనుకున్నాడంట, తండ్రి చచ్చిపోయేంత ప్రేమ వీని దగ్గర ఏముందంట అని వాళ్ళ నాన్న అంటున్నాడు. తండ్రి చచ్చేంత ప్రేమ ఏముందంటే అందరి తండ్రులు నీలాగా ఉండట్లేదు కదనంటే, నేను అనేది ఇక్కడ తండ్రి ప్రేమ కాదు, ఈ అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నేను తప్పు చేశానా అని చెప్పి తాళి తీసి మొహాన కొట్టదు కదా. కేశవ్ అంటాడు, ఏం మాట్లాడుతున్నావు అంటే మాధవ్ కూడా అంటాడు, ఏం మాట్లాడుతున్నారు, వెళ్ళేదైతే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయేది కదా. నాకు ఒక విషయం అర్థం కావట్లేదురా మాధవ, అసలు వీళ్ళు పెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎందుకు చేసుకున్నారు? అవును, ఇంట్లో బాధ్యత గల తండ్రి ఉన్నాడు, అన్ని భుజాన వేస్తూ చేస్తాడని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సరేరా, నేను సన్నాసిని, తాగుబోతుని, నాకు బాధ్యత లేదు, మీకుంది కదా, పిచ్చారా కాసేపు నోరు పూసుకుంటావా? ఎగ్గు పక్కన లేకపోతే నేను మాట్లాడటం ఆపలేను, కానీ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదని నాకు అర్థమైంది. మీ తమ్ముడు తోడుగా వెళ్ళాడు కాబట్టి ఇమ్మిని పంపించేసైనా అమ్మాయి తీసుకొస్తాడు, కానీ మాట్లాడుతున్నారే మా ప్రియాతి ప్రియమైన చెల్లి, దాని అన్న, ఈ ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరికీ తెలిసేలాగా ఆ అమ్మాయి వెళ్ళిపోయే రకం కాదు, ఇక్కడ ఉండడానికి వచ్చింది అని తెలిసి తీరాలి, అది అందరికీ తెలియాలి. ఈ పంపలోకి ఆడవాళ్ళు అడుగు పెట్టాలంటున్నారు కదా, వాళ్ళందరూ నోళ్ళని పెట్టుకొని చూడాలి. కొంచెం ఖర్చే, నా దగ్గర రూపాయి లేదు, మీరు రిసెప్షన్ చేయొచ్చు కదా, అందరినీ పిలవచ్చు కదా, ఎక్కడికి పోలేదు, ఉండడానికి వచ్చింది అని తెలిసేటట్టు చేయొచ్చు కదా. నేను చెప్పేది నేను చెప్పాను, తర్వాత మీ ఓపిక. ఇక్కడ మాధవ్ అంటాడు, ఈ ఆలోచన ఏదో బాగుందిరా కేశవ అని అంటే, ఈయన జీవితంలో మొదటిసారి ఒక మంచి మాట మాట్లాడాడన్నా. నిజమే, చక్రి వదినని తీసుకుని వచ్చాక రిసెప్షన్ చేయాలి, గ్రాండ్గా చేయాలి, అప్పుడే అందరూ ఇక్కడనే వచ్చింది అని చెప్పి ఈ ఇంటి కోసమే వచ్చిందని కూడా నమ్ముతారు, ఎగతాళి చేయడం కూడా మానేస్తారని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అవును, అదే మంచిది అని అంటారు. తర్వాత హారిక తల్లి ఫోన్ చేస్తే హారిక చేసిందని చెప్పి ఇక్కడ మహాకు ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. ఆమె మహా ఫోన్ తీసుకొని హలో అనుకుంటూ వెళ్తుంది. అలా నాన్న వచ్చి, హారిక వాళ్ళ నాన్న వచ్చి, ఈ రాయబారాలు ఏంటి అని అంటే, ఏం చెప్పను, ఎంత చెప్పినా కూడా హారిక మాట వింటలేదు, నేను సర్ది చెప్పుకుంటాలేనమ్మా అని చెప్పి అంటుంది. ఏం చేయను అని అంటుంది. ఏమి ఇబ్బంది లేదు కదా, అందరి దృష్టిలో నేను ప్రేమించిన వాడితే లేచిపోయిన అమ్మాయిని కదా, ఎవరు ఏమీ అనకపోయినా వాళ్ళ మాటల్లో ఇంతకు ముందున్నంత మర్యాద ఉండకపోవచ్చు, అయినా నేను దేనికి బాధపడటం లేదు వదినా, నా గురించి నాకు బాగా తెలుసు. నాన్నకి ఎలా ఉంది? మావయ్య స్పృహలోకి వచ్చారు, కానీ ఇంకా మత్తుగానే ఉన్నారు, మాట్లాడటానికి టైం పడుతుందంటున్నారు. ప్రమాదం ఏమీ లేదు కదా? లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కోలుకుని లేచి తిరగటానికి కొంచెం టైం పడుతుంది. నేను వచ్చి నాన్నని చూడాలి, మాట్లాడాలి, ఏం జరిగిందో చెప్పాలి. నాన్న తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఏం అర్థం చేసుకోవాలి? ఏం జరిగిందో అందరికీ తెలీదా? ఇంకొక డ్రైవర్తో పెళ్లి జరిగింది, అది పోలీస్ స్టేషన్లో ఆయన కళ్ళ ముందే జరిగింది, అది నిజమే కదా, కానీ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. నేను నాన్నని కలిసి మాట్లాడాలి, అర్థమయ్యేలా చెప్పాలి, లేదంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. సరే, రేపు ఉదయం 10కి రాగలవా? ఎప్పుడు రమ్మన్నా వస్తాను. సరే,
మీ అన్నయ్య జీతాలు ఇవ్వడానికి వెళ్తారు. అప్పుడు నేను ఒక్కదానే ఉంటాను, నువ్వు వచ్చేసంటే అలాగే వచ్చేస్తానని అంటది. అలా అమ్మ వచ్చి అయిపోయిందా అని అనేసరికి ఫోన్ ఇచ్చేస్తుంది మహా. ఫోన్ తీసుకొని అలా చూస్తూ వెళ్ళిపోతుంది. మహా తన వంక అలా చూస్తుంది. తన చేతిలో ఏమీ లేదు, ఎలా చూసినా ఏం చేసినా భరించాలని మనసులో అనుకుంటుంది. ఏంటన్నయ్య, ఎలా ఉన్నావురా? నేను వచ్చి వారం రోజులు ఏం కాలేదు. అప్పుడే ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు ఏంటి? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియక టెన్షన్ పడుతున్నారా? మన చేతుల్లో ఏముంది? అంటే ఏంట్రా? ఏం గొడవ జరగట్లేదు. మీ మామగారు ఎలా ఉన్నారు? ఆయన ఎవరు? మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు. ఏమైందిరా? ఎలా ఉన్నారంటే మాట్లాడేంటి? ఆయన బతికే ఉన్నారు. పోనీలే, మహాలక్ష్మికి కాస్త ఊరటగా ఉంటుంది. తీసుకొచ్చారా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మనిషి ఎలా ఇంటికి వస్తాడు? మాధవ్ ఏం లేదు. మరి మీరు ఇద్దరు వెళ్తే చూపించారా? తను వెళ్ళి చూసింది, నేను చూడలేదు. ఆయన చూశారు కదా, ఇక వెంటనే బయలుదేరా. ఎవరు? ఇంకెవర్రా? మీ ఇద్దరే. నాతో తను ఎలా మాట్లాడిందో నీకేం చెప్పను, ఎలా చెప్పను? ఏంట్రా అక్కడ ఏమైనా గొడవలు జరిగాయో? ఏమైంది నిజం చెప్పురంటే అదేం లేదన్నయ్య. నువ్వు నా గురించి టెన్షన్ పడకనే అంటే లేదురా, వాళ్ళకి మన మీద కోపం ఉంది కదా, పైగా వాళ్ళని రౌడీలను తీసుకుని వచ్చాడు మరి మన ఇంటికి. ఒక్కడివే వెళ్ళావు కదా, నేనేం చేస్తారని భయము. అలాగే మహాలక్ష్మి అక్కడనే ఉండాల్సి వస్తే మాత్రం ఒక్కదాన్ని అస్సలు ఉంచకు, నువ్వు కూడా ఉండు తనతో పాటు అనేసరికి చక్రి ఇక్కడ తను ఒక్కతే ఉంటే మనసు మార్చేస్తారంటే మనసు మార్చేది తనే మార్చుకుంది తన మనసుని. అలా కాదురా, ఒకతే ఉంటే అలా ఉంటుంది, అందుకే తనని రేపు తీసుకొని రావాలి. తను వెళ్ళిపోయిందని చెప్పి అత్త చెప్పిన శాపం ఫలించిందని చెప్పి కూడా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. తనని తీసుకొని రావాలంటే కుక్కలు ఏదేదో మరుగుతాయి. నువ్వేంద్ర మాట్లాడతారంటే కుక్కలు ఏదేదో మరుగుతాయి, నువ్వేం పట్టించుకోకనయ్యా, నాకు చిన్న పని ఉందని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చక్రి. సరేరా జాగ్రత్త, త్వరగా రండి ఇద్దరు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత మహా ఇంట్లో తిరుగుతూ ఉంటూ మహా కోసం ఫుడ్ పంపిస్తారు. నాకంటే అవును ఎవరు పంపించారని ఆలోచిస్తుంది. బయట చక్రి పంపిస్తుంటాడు. అయితే అక్కడికి అనుకుంటాడు చక్రి తింటుందా లేదా పక్కన పెట్టి ఆలోచిస్తుందా, లోపలికి వెళ్ళలేని ఏం చేయాలని ఆ గేట్ దగ్గర అలా నిలబడి ఉంటాడు. ఉన్న పరిస్థితుల్లో తింటుందో లేదో, నేను లోపలికి వెళ్ళలేని ఏం చేయాలని ఆ గేట్ పట్టుకొని తను తలుచుకున్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటే వెళ్ళంటే ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇది నా దృష్టిలో నిజమైన పెళ్ళే, నేను తాళి కట్టిన భార్య, మధ్యలో వదిలేసి ఎలా వెళ్తాను, తనను తీసుకెళ్లకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ రోజు ఎపిసోడ్ అండి. రేపటి ఎపిసోడ్ ప్రోమో ఏంటంటే మర్యాదగా ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ అన్నయ్య మహాలక్ష్మిని నెట్టేస్తే నేను నాన్నను చూడకుండా వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి ఇక్కడ మహాలక్ష్మి మాట్లాడని చెప్పి ఫోన్ చేసిస్తుంటాడు. నాన్న అని మహా ఏడుస్తూ పిలుస్తుంటే నాకు కూతురే లేదు, చచ్చిపోయింది, ఈ జన్మలో నాకు దాని మొహమే చూపించొద్దు, నేను బ్రతకాలంటే అని చెప్పి అనేసరికి మహా గుండె ముక్కలైపోయిందండి. ఇది రేపు జరగబోయే ఎపిసోడ్కి ప్రోమో అండి. ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.